అందరూ కూడా వాక్యం కొరకు ఆసక్తి కలిగినటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క సమయంలో ఒక 45 నిమిషాలు మా అన్నయ్య గారికి ఇస్తూ ఉన్నాను, ఆనంద్ కుమార్ అయ్య గారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు జీవన్ కుమార్ గారు, అలాగే మన ప్రియులు దానియేల్ గారు అయ్య గారు, మరి ముఖ్యంగా మరి మా మనవడి గారు అనాలి అలోక్ గారు, అలాగే ఇక్కడ మనవడి గారు ఉన్నారు సజ్రా శాస్త్రి గారు. నాకు ముందున్నటువంటి వారు అందరూ కూడా మా ఆత్మీయ బిడ్డలే కనుక మీ అందరికీ నా శుభావందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. నేను నాకంటే ముందుగా మాట్లాడాల్సిన వ్యక్తులు ఉన్నప్పటికీ దైవజనులు తమ్ముడికి చిన్న రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. నేను సాధారణంగా శనివారం ఉపవాస ప్రార్థన ఇంటి దగ్గర ఉంటుంది, జనం వస్తారు, ఆ ప్రార్థనకి వెళ్ళాలి. ముఖ్యంగా ఇక్కడ శాస్త్రి గారు లేకపోతే నేను రాలేను, ఇద్దరం కలిసి వచ్చేసాం. అక్కడ దృష్టి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీతో ఎంత సమయం ఉండాలో అంతవరకు ఉండిపోతాను. కనుక కొద్ది సమయం మాత్రం మీతో మాట్లాడి నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ విధంగా నిరాశపడటం మంచిది కాదు, కానీ అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆ మాటను బట్టి కొన్ని మాటలు చెప్పి నేను వెళ్ళాలని ఆశ. ఆ దేవుడిని నిలబెట్టి మాట్లాడటానికి ఆ చాయిస్ ఇవ్వాలి. ఎందుకంటే నేను 15 రోజులు ఎందుకు అలా ఆపరేషన్ చేయించుకుని, అయినప్పటికీ తమ్ముడికి ఇచ్చిన మాటను బట్టి నేను తప్పనిసరి రావాల్సి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చి నేను బడిస్తే వెళ్ళిన తర్వాత కన్ను చాలా బాధ పెట్టింది నాకు. ఈవేళ చాలా విపరీతమైన బాధ వచ్చింది. అయినప్పటికీ కాంచేపు పడుకొని అక్కడ మళ్ళీ కన్ను డ్రాప్ చేసుకుని మళ్ళీ కాంచేపు ప్రార్థన చేసేటప్పటికి బాగా నిర్మలంగా మారింది. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర రావడానికి అవకాశం కలిగింది. దేవునికి స్తోత్రము. మరి ఏదైనప్పటికీ కూడా మన శరీరం గురించి మనం ఆలోచించకూడదు, మన గురించి మనం ఆలోచించకూడదు. దేవుని యొక్క ఆయన రుణం తీర్చుకోవాలంటే ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని రక్షించాడు, ఆయనే మనం బలపరుస్తూ నడిపిస్తున్నాడు. ఆఖరికి వచ్చేటడికి మనము ప్రాణం విడిచిపెట్టినా ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. అందుచేత ఏ సమయంలో అయినా సరే ఆయన చిత్తమే నెరవేరాలనుకోవాలి తప్ప నేను నా పరిస్థితి ఇలాగని చెప్పుకుని ఆయన చిత్తానికి దూరంగా పారిపోవటం అనేది అది క్రైస్తవ జీవితానికి అది సరైనది కాదు. అందుచేతనే ఎంత బలహీనత ఉన్నప్పటికీ కూడా ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. పౌలు గారు కూడా సందర్భాలు అంటాడు, అనేక అద్భుతాలు నా చేత చేయించావు ప్రభువా, అనేక ఆశ్చర్యకార్యాలు చేయించావు, కానీ అయినప్పటికీ కూడా నేను నా నీడ తగిలితే చనిపోయిన వాళ్ళు బ్రతికారు, అనేక స్వస్థతలు జరిగినాయి, అయినప్పటికీ కూడా సాతాను ముళ్ళులాగా నా శరీరంలో ఈ బాధ ఒకటి మిగిలిపోయింది, దీన్ని తట్టుకోలేకపోతున్నాను ఆవేదన పడి ప్రార్థించినప్పుడు ఆ సౌలు పౌలుగా మారినటువంటి ఆ దైవజనుడితో ఆయన మాట్లాడతాడు, నీకు నా కృప ఉంటే చాలు, అది అలాగ ఉండని అని. కొన్ని సందర్భాల్లో మనం ఊహించలేని సంఘటనలు మన జీవితాల్లో కనిపించినప్పటికీ ఎవరిని మనస్సు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి కలగానుగా చేద్దు అనేటువంటి మాట ఆయన ఎందు నమ్మకం ఉన్నటువంటి మన జీవితాలు తప్పనిసరిగా నెరవేరుతుంది. దేవుని స్తోత్రం చేద్దాము. సోదరుడు చదివించినటువంటి కీర్తన 146 కీర్తనలో ఒక చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. దేవునికి స్తోత్రము. చూడండి, వాక్యంలో మనం గమనించినప్పుడు 5వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన మాట ఉంటుంది అక్కడ, ఆయన ఎన్నడను మాట
తప్పని వాడు. మాట తప్పేది మనం, కానీ ఆయన మాత్రం తప్పడు. మనం ఆయన దృష్టిలో ఎంత నమ్మకంగా ఉండగలిగితే అంతగా ఆయన ద్వారా మనకి జరగవలసిన కార్యాలు జరుగుతుంటాయి. ఆ నమ్మకంగా ఉండటం అనే దానికే నిర్వచనమే దీక్షతో ఉపవాస ప్రార్థన చేయటం అంటే. ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే స్ట్రైక్ చేస్తారు, సత్యాగ్రహాలు చేస్తారు, నిరసన చేస్తారు. ప్రభుత్వం లొంగ తీసుకోవటానికి అక్కడక్కడ టెంట్లు వేసి అక్కడ ఏం చేస్తారు, నిరాహార దశలు పెడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పోయేలాగా ఉన్నాడు, నీరసం వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోతుంది, షుగర్ లెవెల్ తప్పిపోయింది, హార్ట్ మారిపోతుంది, లెవెల్ తప్పిపోతున్నప్పటికీ ప్రభుత్వం గడగడలాడిపోయి వచ్చి ఈ బతిమాలి అలాగ చెప్పి కందనిమ్మకాయ రసం పట్టించేస్తారు. అక్కడ దాకా పూర్తి అయిపోయింది, కొన్ని వాగ్దానాలు చేస్తారు. అలాగే కొన్ని సందర్భాల్లో మన కుటుంబాలు భార్యలు కూడా భర్తల మీద ఏం చేస్తారు, స్ట్రైక్ అనాలా లేదా కోపం అనాలా సత్యాగ్రహం అనాలా, అదే చేస్తారు. అప్పుడు అంటారు అత్తగారు వచ్చి ఏదో చచ్చిపోయి ఉందరు బాబు, నీరసం వచ్చింది, గొంప మూలిగొద్దు, మళ్ళీ పుట్టింది తెలిస్తే మళ్ళీ గొడవ వచ్చేస్తుంది, బాబు వెళ్ళరా బాబు మాట్లాడబోతే ఎలాగని చెప్పి బతిమాలుతారు. అప్పుడు కొంత మెట్టి దిగి వచ్చి బతిమాలుతాడండి. ఎలా దిగాలంటే దిగాలి తెలుసు, కాళ్ళ దగ్గర కూర్చుని అంత కోపమా అంత అలాగా అని బతిమాలి ఆఖరికి ఏదో చెప్పు నచ్చి చెప్పి నువ్వు అనుకుని చేస్తాను కదా నువ్వు ఒప్పందం పెట్టుకున్న తర్వాత ఆ దీక్షలు పూర్తయిపోతాయి. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మరి పరలోకంలో ఉన్న దేవుడు మన దగ్గర దిగి రావాలన్నా, మన యొక్క విజ్ఞాపన దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఏం చేయాలి అనేది అడిగితే అది వ్యక్తిగత ఉపవాసాలు ఉంటాయి. అప్పుడు ఇందాక నేను నిన్న చెప్పినప్పుడు మధ్యాహ్నం చెప్పాను అన్నమాట కూడా, సంఘం చేసిన ఉపవాసాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మరి దేశం అంతా కూడా చేసిన ఉపవాసాలు కూడా ఉన్నాయి. అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశానికి కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాలంలో ఆయన ఒకటే మాట చెప్పాడంట, దేశంలో ఉన్నటువంటి దైవజనులందరికీ కవర్ చేయండి, సంఘాలన్నీ కూడా మందిరాల్లో అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేయండి, మన దేశం మీదకి వచ్చిన కరువు పోవాలంటే అని. అప్పుడు ఆయన మాట విని వారు ఉపవాసం ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే ఆ రోజుల్లో అమెరికా దేశం చాలా ఆశీర్వదించబడ్డది. ప్రతి దేశానికి కూడా అప్పిచ్చేలాగా, ప్రతి దేశాన్ని ఆదుకునేలాగా అన్ని దేశాల కంటే మరి అగ్రరాజ్యం ఏదైనా ఉందంటే అమెరికా అని పేరు వచ్చింది. ఎందుకో తెలుసా, అది కేవలం ఉపవాస ప్రార్థన చేయటం వల్ల. ఈ ఉపవాస ప్రార్థన అనేది ఇందాక దైవజనులు చెప్పారు, అదే ఉపవాస ప్రార్థన కూడా మన హిజ్కియా కూడా ఉపవాస ప్రార్థన చేశాడు. చాలా శ్రమకాలం అలాంటిదే. ఆ హిజ్కియా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు భయంకరమైన తిరస్కారం వచ్చిన, అవమానాలు వచ్చిన, మాటలు వచ్చినాయి. ఇది ప్రస్తుత కాలంలో మన దేశంలో జరుగుతున్న సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు. కానీ గొడవలు పెట్టుకోవడం ఎక్కువైపోయింది, కానీ ఉపవాస ప్రార్థన తక్కువైపోయింది. అదే గనక వాళ్ళతో తర్కాలకు వెళ్ళటం మానేసి, గొడవలకు వెళ్ళటం మానేసేసి ఏం చెప్పాలో తెలుసా అండి, దేవునికి అప్పగించి ఉపవాస ప్రార్థన చేస్తే ఆడు ముక్కు గాలం వేసి లాక్కొస్తాడు దేవుడు. కానీ ఆ పని మన వాళ్ళు చేయట్లేదు. ఏం చేస్తున్నారు, వాదోపవాదాల్లో పోతున్నారు. నిష్కారణంగా దైవజనుడైనటువంటి పగడాల ప్రవీణ్ గారు లాంటి ఆయన్ని అప్పగించుకోవడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి అబ్రహాం లింకన్కు ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి పట్టుదలతో కూడినటువంటి దేశం అంతా ప్రార్థన చేసే అనుభవం లేదు. ఈ రోజున ఒక సేవకుడు చెప్పితే కతిమ సేవకులు సహకరించాలి, ఒక విశ్వాస చెబితే కతిమ విశ్వాసం సహకరించాలి. ప్రార్థన అనేది ప్రాముఖ్యతనివ్వాలి. ప్రార్థన అనే మాటకి దేవునితో మనం మాట్లాడుతున్నాం, సంభాషణ చేస్తున్నాం. ఉపవాసం అనగా దేవుని యందు దీక్ష పెట్టుకుని నన్ను ఉండమంటావా పొమ్మంటావా, నన్ను ఇక్కడ ఉండమంటావా లేకపోతే నీ దగ్గర రమ్మంటావా అన్నట్టు ఉండాలి పట్టుదలగా. ఆ ప్రార్థన అబ్రహాం చేశాడు. అందుచేత అబ్రహాం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అబ్రహాము దగ్గరికే దేవుడే దిగొచ్చాడు. ఇంకా అప్పుడు అడుగుతాడు,
నీవు నాకు దగ్గరికి వచ్చాను, అసలు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఒక పని చేయాలి. నీది ఏమన్నాడు చెప్పండి. ఆదికాండం 12వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా నీవు లేచి, ఎప్పుడు అన్నాడు మాట? ఈయన ఉపవాసం ఉన్న తర్వాత అంటాడు మాట దేవుడు. నీవు లేచి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఎవరిచ్చారు మాట? ఎవరికి ఇచ్చారు మాట? దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. ఉపవాసం అనేది మనముంటే, ప్రార్థన అనేది మనం చేస్తే, దీక్షగా కనిపెడితే, ఆయన మనకు ప్రత్యక్షమై ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే, నీకు నేను తోడుగా ఉంటాను. దేవుడు నాతో అదే మాట మాట్లాడాడు. ఆనంద్ కుమారు, నిన్ను నా సేవకు పిలుచుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో అది నీకు కూడా ఇచ్చాను. అప్పుడే వచ్చిన తర్వాతే జాన్సన్ గారు తర్వాత నాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాతే దానియేల్ గారు పరిచయం అయ్యారు. ఆ తర్వాతే ఈ కుటుంబంతో పరిచయం. ఇక్కడ నుంచి ఉప్పూడు నుంచి మేము జగ్గనపేట నుంచి ఎక్కడో తుని, ఎక్కడో నరసాపురం, అనేక ప్రాంతాలు వెళ్ళిపోయాం. మేము సైకిల్ మీద మైక్ సెట్ కట్టుకుని జాన్సన్ గారు నడపటం, మన వాళ్ళు పాటలు పాడటం, మన కూడా ఉండటం, ఎక్కడికైనా వెళ్ళిపోవటం ఎలాగా సైకిల్ మీద. తర్వాత మోటార్ సైకిల్ వచ్చినాయండి. అప్పుడు దేవుడు ఆనాడు అబ్రహాముని ఎలాగ ఎన్నుకున్నాడో, మా యొక్క కుటుంబాల మధ్య, కానీ వర్ణం గురించి చెప్పట్లేదు. ఆ తర్వాత మీ ప్రాంతాలకు వచ్చి దేవుడు అనేవాడు ఉన్నాడా అంటే ఉన్నాడు ఖచ్చితంగా. ఆయన ఖచ్చితంగా చెప్పగల పరిస్థితి అనేది నేను వైద్యం చేస్తూ ఆ సేవ చేయటం మొదలుపెట్టాను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడికి వాగ్దానం. మనం ఎప్పుడైనా సరే వాగ్దానం పొందాలి దేవుని దగ్గర. ఇప్పుడు ప్రైవేట్ టీచర్లు ఎంతోమంది ఉన్నారు, బాగా చదువుతారు కానీ జీతాలు తక్కువ వస్తాయి. అదే గవర్నమెంట్ టీచరు, వాళ్ళకి ఏముంది? ఎవరిచ్చారు హక్కు? ప్రభుత్వం అధికారం ఇచ్చారు కనుక వాళ్ళకి జీతాలు ఎక్కువ వస్తాయి. చెప్పపోయినా పర్లేదు, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తే వెళ్ళిపోద్ది. మీకు అర్థమైందా నేను చెప్పే మాట? ఏంటి తెలుసా? మనము ఉపవాస ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ పొందాలి ముందు. ఎవరి సర్టిఫికేట్లు ఇవ్వాలండి చెప్పండి? ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి సర్టిఫికేట్? మనుషులా, దేవుడా? వాగ్దానం ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుడి సమర్పణ ఎవరి దగ్గర నుంచి వెళ్ళాలి? వాగ్దానం దేవుడి దగ్గర నుంచి రావాలి, సమర్పణ అనేది మన దగ్గర నుంచి వెళ్ళాలి. ఈ రెండు కరెక్ట్గా కలిసినాయి అనుకోండి, ఎక్కడుంటాయండి? ప్రమోషన్ మీద ప్రమోషనే. ఇంకా ప్రమోషన్ మీద ప్రమోషన్ మీకు చెబుతానేనండి. ఒకసారి గుర్తించి పేటలోకి వెళ్ళి సేవ చేస్తున్నాను. అప్పుడు ఒక ఆమె ప్రభుని నమ్ముకుందండి. కంఠంలో క్యాన్సర్ ఉంది, ఆయన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే తగ్గలేదు, ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది. తగ్గిపోయింది. ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత, ప్రార్థన వాడుకున్న తర్వాత తగ్గిపోయింది. మన ఎలిజబెతమ్మ గారు ఎలా స్వస్థత అయిపోయారు, ఆవిడ కూడా అలా స్వస్థత అయిపోయారు. స్వస్థత అయిపోయిన తర్వాత ఆ భర్త మాత్రం లోకంలో ఉన్నాడు. ఎంత జుట్టు ఎరవేసుకుని ఏవో మొక్కుబడులు చేసుకుని, మీ ఆవిడ యేసుప్రభు నమ్ముకున్నదని ఎవరో చెప్పారని వెళ్ళింది.
వచ్చి నేను ఎవడు యేసుబాబు నమ్ముకోమని, నువ్వు చచ్చిపోతే ఒప్పుకుంటాను కానీ నువ్వు మాత్రం యేసుబాబు నమ్ముకోవడానికి ఇష్టపడి నేను ఆయన వదిలిపెట్టేసి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తానని చెప్పి ఈ తగ్గినవాడిని తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. తీసుకెళ్ళడమే కాదు, ఎన్ని రకాలు దూషించాలని రకాలు దూషించాడు. దేవుడిని తిట్టాడు, మమ్మల్ని తిట్టాడు. మరి నేను ఒకటే మాట అన్నా, నేను ఇలాగ ఉందండి, తట్టుకోలేకపోతున్నాను, తలెత్తుకోలేకపోతున్నాను అతని మాటలు. కానీ అన్నాడా అన్నాను. మీరేం వినలేదు కానీ మీకు ఏం బాధ లేదు, మాకు చాలా బాధగా ఉందండి. నేను ఒకటే చెప్పాను చిన్న మాట, అతను యేసుప్రభు దేవుడు అని ఒప్పుకునే వరకు కూడా అతను దేవుడు విడిచిపెట్టాడు. అన్న మాట ప్రకారంగా అతను అనుకున్న టైంకి వెళ్ళవలసిన చోటుకి వెళ్ళడం. దేవుడు తప్పనిసరి కార్యం చేస్తాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నామని తీసుకెళ్ళాడు, ఇక్కడ హాస్పిటల్ జాయిన్ చేశాడు, కాకినాడ వెళ్ళబోతున్నాడు, హఠాత్తుగా అతని కడుపులో గుండెలు పోటు వచ్చింది, అక్కడే పడిపోయాడు. హాస్పిటల్ జాయిన్ చేశారు, ఈవిని కూడా మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆ తర్వాత ఈవిడికి ఎందుకు వచ్చింది కంప్లైంట్, తర్వాత ఈవిడ ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి వచ్చారు. తర్వాత అతను దేవుడు నమ్ముకున్న నేనే బాప్తీసు ఇచ్చాను. నేను స్వాతం చెప్పండి ఒకసారి, చాలా వివరాలు చెప్పాలంటే నా టైం అయిపోతుంది. నేనే బాప్తీసు ఇచ్చాను, వాళ్ళందరికీ బాప్తీసాలు ఇచ్చాం. ఎందుకు నమ్ముకున్నాడు అంటే, దేవుడు దూషించిన తర్వాత వాడు ఎక్కడ గమనించి ఆరడెళ్ళి నమ్ముకుంటాడా, దేవుడు నమ్ముకోవాలి. అది మనం అప్పగించడంలో ఉంటుంది, మనం గద్దించడంలో ఉంటుంది, మనం ప్రార్థన చేయటంలో ఉంటుంది. ఆ ప్రార్థన చేసేటప్పటికి ఆ కుటుంబం రక్షించబడే వరకు దేవుడు వదిలిపెట్టలేదండి. దేవుడు స్వాతం చెప్పండి ఒకసారి. నేను ఎందుకు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థన, ఉపవాసం తర్వాత ఒక పట్టుదల వస్తుంది. ఆ పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అది ఈ ఉపవాసంలో ఆ పవర్ దేవుడు ఇస్తాడనమాట. ఆ పట్టుదల వస్తుంది. అటువంటి పట్టుదల, అటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే అపోస్తలుడు పౌలు గారికి ఉంది. దేవుని స్తోత్రం చేద్దాం. అందుకని ఇక్కడ వాస్తవాన్ని గమనించినప్పుడు నా జీవితంలో అంటే చాలా అద్భుతాలు చేసాడు ఇలాంటి కార్యాలు దేవుడు. అందుకని మనం ఎవరితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి, నేను చెప్పింది ఎవరితోటి. అందుకని ఇక్కడ దైవభక్తుడని దావీదు అంటున్నాడు, రాజుల చేతనైనను నరుల చేత రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవరు నమ్ముకొని ఉండాలి? దేవుణ్ణి. ఆ దేవుని నమ్ముకోవాలంటే ఎవరు నమ్ముకోవాలి, ఎవరికి నమ్మకంగా ఉండాలి? నేను అదే మీకు చెప్పడానికి ఈ కథ అంతా చెబుతున్నాను. దేవుని మనం నమ్ముకున్నాము అంటే, ఆ యొక్క హిజ్కియాకు శోధన వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు తన ఉపవాసం ఉంటూ తనతో ఉన్నటువంటి వారిని ఉపవాసంలో ఉంచి ఆయన ఎవరి సహాయం దగ్గరకు వచ్చాడో తెలుసా? ఆ రోజున యెషయా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరకు వర్తమానం పంపించి ఆయన దేవుని మందిరములతో సహవాసం చేసి, దేవుని మందిరములో ఆ యొక్క వచ్చినటువంటి తిరస్కారం ఏదైతుందో ఆ లేఖనాలు పట్టుకెళ్ళి దేవుని మందిరములో పెట్టి అక్కడ చదువుతూ దేవునికి విజ్ఞాపన చేసి ప్రార్థన చేశాడు. అది ఉపవాస ప్రార్థనే. కానీ దేవునితోనే చెప్పుకుంటున్నాడు, నాకు ఈ అవమానం వచ్చింది, నాకు ఈ శోధన వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నిన్నే నేను నమ్ముకున్నాను, ఈ ప్రజలందరినీ నా మీద నమ్మకం పెట్టుకోమని చెప్పాను, నీ మీద ఆధారపడమని చెప్పాను, మన దేవుడు రక్షిస్తాడు, మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మన దేవుడు అందరి దేవుడి కంటే గొప్పవాడని నేను మరీ చెప్పాను. ఈ రోజున వాళ్ళు ఎన్నో రకాలు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప ఎవరిని రక్షిస్తారని చెప్పేసి ఆ దేవుని దగ్గర ప్రార్థన చేసడమే కాకుండా మళ్ళీ ఏం చెబుతున్నాడు చెప్పండి? ఎక్కడో ఉన్న ప్రవక్తని యెషయా కౌరు చేసి, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం కనుక మా కొరకు మీరు హెచ్చుగా ప్రార్థన చేయండి, పట్టుదలగా ప్రార్థన చేయండి అన్నారు. ప్రవక్త దేవుని చేత పిలువబడినటువంటి సేవకుని యొక్క సహవాసం కోరుకోవాలి.
ఈరోజు చాలామంది దైవ సేవకుని సహవాసం కోల్పోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. కష్టం వచ్చిందని చెప్పేసి ఉపవాసం ఉన్నాం అనుకుంటున్నారు, కానీ ప్రార్థన తక్కువైపోతుంది, లోకంలో పాకులాట ఎక్కువైపోతుంది. అందుచేత ఫలితాలు పొందలేకపోవడం కారణం, దేవుని శక్తిని పొందలేకపోవడం కారణం ఏంటి అంటే దేవునితో ఉండవలసిన సహవాసం దేవుని దగ్గర లేదు. చెప్పండి, మరి మన ఫోటోలు పెట్టినప్పుడు ఎలా పెట్టి వెళ్ళు, రావాలి తప్ప మళ్ళీ పోవడానికి లేదు. ఇంకా వచ్చే వాళ్ళు వస్తుంటారు, ఉండిపోవాల్సిందే. అలాగా ఆ మందిరంలోనే పడుకోవాలి, మందిరంలోనే ఉండాలి. మళ్ళీ తెల్లవారుజామున ప్రార్థన, ఈ లోపల ఎవరికైనా వెళ్ళిపోతే ప్రార్థన, ఒకరి తర్వాత ఒకరు గోజాడు ప్రార్థన. అది 5 రోజుల ఉపవాసకోటలు పెట్టినా అదే ప్రార్థన, 3 రోజుల ఉపవాసకోటలు పెట్టినా అదే ప్రార్థన. ఒక్కొక్కరి మీద అగ్గి కురిపేసేది, అగ్గి రగిల్చేసేది అన్నమాట అండి. అలాంటి ప్రార్థన చేసినప్పటికీ పరిశుద్ధాత్మ పొందేవారు, ఆత్మవరాలు పొందేవారు, స్వస్థతలు పొందేవారు, దర్శనాలు పొందేవారు, స్వప్నాల ద్వారా అనేక అద్భుతాలు తెలుసుకోగలిగేవారు. ఆ అనుభవాల్లోనే ఇలాంటి సేవకులు అయిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ అనుభవాల వల్ల ఇన్ని సేవకులు అయిపోయారు. ఒకరోజు మా సంఘంలో ఒక అమ్మాయి కౌంటెంట్లో పనిచేస్తుంది. పని చేసుకొని ఉంటారు ఎవరన్నా, కౌంటెంట్లో పనిచేస్తుంది. ఆ కౌంటెంట్లో ఉన్న అమ్మాయి, ఆ కూతురికి సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. ఎన్ని సంబంధాలను కుదరటం లేదు. ఆ పాపం ఏదో మంచి సంబంధం వచ్చింది, ఆ రోజు కూడా అలాగే అయిపోయారు. పాప భార్యాభర్తలు కూర్చుని ఏడుతుంటుంటే ఆ ఇంట్లో పనిచేస్తుంది ఈ అమ్మాయి. అప్పుడు అంటది, వెళ్ళి మా మందిరాన్ని తీసుకురండి, మా అయ్యగారు చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తారు, మీరు ఇలాగ ఏడవలసిన పని లేదు, దేవుడు చక్కగా పెళ్లి చేస్తాడు, మంచి సంబంధం వస్తుంది, మీరు రండి అని చెప్పిందంట. కొంచెం ఏం చేస్తారు, మన అవసరం కదా, మనం అందరూ దేవుడిని నమ్ముకుంటాం, అవసరాలతోటి వచ్చాం కదా, చెప్పండి, అవసరాలతోటి వచ్చాం. కానీ ఆ తర్వాత అసలైన దేవుడు నాకు అర్థమైపోయింది. వచ్చారండి కౌంట్లు, భార్యాభర్తలు ఇద్దరు కుటుంబం, ఆ అమ్మాయితో సహా 3 ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు. మేము కూడా వాళ్ళతో పాటు ఉపవాసం ఉన్నాం. ఈ చెప్పిన అమ్మాయి కూడా, చెప్పండి, ఈ అమ్మాయి కూడా ఉపవాసం ఉంది. వాళ్ళ కోసం ప్రార్థన చేసామండి. అలాగా కొన్ని వారాలు ఒప్పేసుకున్నారు. మొత్తానికి ఆ వారాలు కంటిన్యూగా వస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంబంధం వచ్చింది, పెళ్ళి అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పాలి. యానం పట్టణంలో ఒక మంచి ధనవంతుడితో పెళ్ళి అయ్యిందండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ అమ్మాయి నల్లగా ఉంటుంది, ఆ కుర్రాడు ఎర్రగా ఉంటాడు, మళ్ళీ మామూలుగా ఉంటాడు, మా ఆనుకలాగా ఉంటాడు. మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమంటారు ఆనుకంటే? చెప్పండి చూడండి, మాకు సూపర్ మా మనోడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక్కడ మా మనోడు కూడా అంతే. ఏమంటారు? మీకు అర్థమైందా? విచిత్రం ఏంటంటే కొంతకాలం పోయిన తర్వాత పిల్లలు పుట్టడం లేదు, పిల్లలు పుట్టలేదు. మరి ఎవరు జ్ఞాపకం మరి ఎవరు జ్ఞాపకం? మళ్ళీ వేసే జ్ఞాపకం వచ్చాడు, మళ్ళీ ఫాస్ట్ గారు జ్ఞాపకం వచ్చారు, మళ్ళీ వచ్చారండి. మళ్ళీ చక్కగా పిల్లడు పుట్టాడు. దేవుని స్తోత్రం చెబుదాం. మనం అవసరం గురించే కదా దేవుని దగ్గరికి. తర్వాత తెలుసుకుంటారులేండి, రక్షణ పొందుకుంటారన్నీ కూడా. ఈ ఎన్నిటికి జయాలు కారణం ఎవరు అంటే ఉపవాస ప్రార్థన, దైవజనులు సహవాసం ఉండాలి. మన వ్యక్తిగతంగా దేవుని మందిరంలో ఉపవాసం ఉండాలి, దైవజనులతో సహవాసం ఉండాలి.
మన భక్తి దేవుని మన సమర్పణ ఉండాలి, దేవుని చిత్తం కొరకు బ్రతకాలి, ఎన్ని పనులు చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు. అందుకనే ఉపవాసం అనగా దేవునితో సహవాసం నేను చెప్తే మా తమ్ముడు ఇంకా చాలా అర్థం చెప్పాడు, కొన్ని మాటలు చెప్పారు. దేవుని స్తోత్రం చెబుదాం, గట్టిగా చెప్పాలండి. మరి చెప్పండి, ఎన్నిసార్లు ఉపవాసం ఉంటే పుట్టాడండి మా ప్రశాంత్? ఏమంటారు? ఉపవాసం లేవా ఏమంటారా? ఆఖరికి వచ్చేటప్పటికి ఒకరోజు ఎక్కడో కాకినాడ అమలాపురంలో వస్తున్నాను. వత్తు వీళ్ళు అప్పటికే 10 గంటలకే ఇంచుమించు 11 గంటలు భోజనాలు తినేసి హ్యాపీగా పడుకుంటారు. శుభ్రం చక్క పెట్టేసి ఉండి తినేసి ఇంకా కాంచేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. ఆ టైంకి వచ్చాను నేను. ఆ టయానికి వచ్చేటప్పటికి చాలా విచిత్రం అండి. బెల్ల కొట్టేటప్పటికి అన్నయ్య వచ్చారా? సైకిల్ వేసుకొని మోటార్ సైకిల్ వచ్చానా? సైకిలే. బెల్ల కొట్టేటప్పటికి అన్నయ్య వచ్చారు అనుకుని బయటకు వచ్చాను. అన్నయ్య ఏంటి ఎండ సరిగ్గా 1 గంట అయింది అప్పటికి, ఎండ వచ్చారేంటి, భోజనం చేస్తారా లేదా? నేనేం మాట్లాడలేదు. సరే రండి కూర్చోండి అని చెప్పి అన్నయ్య వచ్చారని చెప్పేది. ఆ గమగమ పట్టుకొచ్చి ముందు మంచినీళ్ళు ఇచ్చారు, తర్వాత టీ ఇచ్చారు. నన్ను మాట్లాడుతున్న సందర్భంలో ఎప్పుడు మరి వంట చేసిందో లేదో తెలీదు శాంతి, ఈయన ఎప్పుడు మాట్లాడాడో తెలీదు. శాంతి గవ్వ కాస్త అన్నం వండేసింది, చారెట్టేసింది, కోడిగుడ్డు కూర వండేసింది. లేవండి భోజనాన్ని. అబ్రహాము ఎండవేళ వచ్చినప్పుడు అబ్రహాము త్వరగా పరిగెత్తికి వెళ్ళి ఆహ్వానించి శారాన్ని ప్రేరేపణ చేసి వండించి భోజనం ఎలా పెట్టారో అదే పద్ధతిలో పెట్టారు నాకు భోజనం. అదే పద్ధతే. అలా పెట్టి ఆ తర్వాత ఇద్దరు మోకరించి ప్రార్థన చేయండి, మాకు సంతానం కావాలి. ఆనాడు అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడు. ఇప్పుడు మా ఇంటికి అభిషేకించబడిన దైవజనుడు దేవుని తీసుకొచ్చాడు. అది భావన అండి. మన కార్యాలు జరగాలంటే దైవజనుని యందు నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, గౌరవం ఉండాలి. రోజుల్లో చాలామందికి ఓ పక్కని లోపల దైవజనుని ద్వేషిస్తూనే మరో పక్కన ప్రార్థన చేస్తుంటారు, కార్యాలు జరగవు. అవునా కాదంటారా? కార్యాలు జరగవు. నీ మనస్సులో ఏముందో అది నీ బయట నీ మాటలోనూ కూడా ఉండాలి. ఎప్పుడైతే ఆ మాటని వారిని భోంచేసిన తర్వాత ప్రార్థన చేయించుకుని ఎప్పుడైతే నేను వెళ్ళిపోయానో, మీదటి కాలానికి మళ్ళీ నేను వచ్చినప్పటికీ తిరిగి నీ ఒడిలో నీకు ఒక కుమారుడు ఉంటాడని దేవుడు చెప్పినట్టుగా నేను కూడా అదే వాగ్దానం చెప్పి వెళ్ళిపోయాను. శాంతి గారు కడుపున కుమారుడు పడ్డాడు. ఇదిగో ప్రశాంత్ వచ్చాడు. ఆ ప్రశాంత్కి ఒక భాగస్వామి వచ్చింది. మాలిగాలకు ఒక పిల్లడు, మళ్ళీ వాళ్ళ కొడుకు మళ్ళీ ప్రార్థన చేసాం. దేవుని స్తోత్రం చెప్పండి వస్తుంది. ఇవన్నీ ఉపవాస ప్రార్థనలే. ఉపవాస ప్రార్థన ద్వారా జరగని కార్యం అంటే ఏదీ లేదు. ఆ రాజుగారు ఆ రోజున ఉపవాసం ఉండి ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి తమ సమస్తము కూడా కష్టాన్ని చెప్పుకుని ఆ తర్వాత దైవజనుడితో చెప్పినప్పుడు చెప్పండి, ఈయన ప్రార్థన చేసాడు కానీ ఆ దైవజనుడు అక్కడ వాగ్దానం చెప్తున్నాడు. నీ మీద రంకిలేసినటువంటి వాడెవడు, వాడు వచ్చిన దారిని వాడిని వెనక్కి పంపిస్తాను, నిన్ను రక్షిస్తాను. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కడు కూడా లేకుండా చేసి వాళ్ళ ద్వారా నష్టపోయిన నష్టాన్నంతా నేను పూడ్చి వాళ్ళ యొక్క ఆహార పానీయాలు వాళ్ళ సమస్తం కూడా నీ స్వాధీనం చేస్తాను, నిన్ను ఆస్తిపరుడిగా చేస్తాను, నిన్ను నాశనం చేయాలనుకున్నటువంటి వాళ్ళని తుడిచిపెడతాను, నిన్ను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిన సంఘటన. అందుచేత ఉపవాస ప్రార్థన అంటూ మనం చేస్తే దేవుడు చేయలేని కార్యం అంటూ లేదు. మరి నాకు ఎన్నతాలు కంగారుగా ఉంది, నేను వెళ్ళాలి తప్పదు, కానీ ఉండాలనే ఆశ నాకు ఉంది. కానీ వెళ్ళే ముందు ఒక చిన్న శరణం పాట పాడి చెప్పండి, ఒకసారి పాడతారా?
ఆ ఆశీర్వాదాలు మీకు రావాలంటే ఒకసారి లేచి నిలబడాలి. నేను స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఒక చిన్న శరణం పాడుకుందాం. మహిమా మహిమా ప్రభుకే మహిమా మాకెన్నడు వలదు సుమా. మహిమా మహిమా ప్రభుకే మహిమా మాకెన్నడు వలదు సుమా. ఇహలోకమందు పరలోకమందు ప్రభు యేసునకే మహిమ. ఆమేన్. ఇహలోకమందు పరలోకమందు ప్రభు యేసునకే మహిమ. ఆనందమే పరమానందమే అది మనకు ఆశీర్వాదమే. ఆనందమే పరమానందమే అది మాకు ఆశీర్వాదమే. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందుము. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందుము. మహిమా మహిమా ప్రభుకే మహిమా మాకెన్నడు వలదు సుమా. ఇహలోకమందు పరలోకమందు ప్రభు యేసునకే మహిమ. ఇహలోకమందు పరలోకమందు ప్రభు యేసునకే ఇహలోకమందు పరలోకమందు ప్రభు యేసునకే. హల్లెలూయా. ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక. దావీదు అంటాడు ఒక మాట, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక అన్నాడు. అప్పుడు వెంటనే ఏమొచ్చిందో తెలుసా అండి? మీ దేవుడు ఎక్కడున్నాడు అని ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న జవాబు ఏం చెప్తాడో తెలుసండి ఆయన? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన సమస్తమును తనకిచ్చ వచ్చినట్లుగా తన ఇష్టానుసారంగా సమస్తమును చేస్తున్నాడు. అదే గురు మనం కలిగి ఉండాలి. మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం చూస్తున్న దేవుడు, ప్రార్థన చేస్తే మనం రక్షించే దేవుడు. మన ఏ విశ్వాసంలో మనం ఉంటాం, విశ్వాసాన్ని బట్టి మనకి ఆయన కార్యం చేస్తాడు. ఆయన ఒక మాట అంటాడు దేవుడు, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మీరు అడిగింది మీకు ఇవ్వడా. ఏ తండ్రి అయినా కొడుకు వచ్చి నా తండ్రిని గుడ్డును అడిగితే శాపం ఏమవుతాడండి? తేలినిస్తాడా? చెప్పండి. రొట్టెని అడిగితే తేలినిస్తాడా? ఏమన్నాడా? పావనిస్తాడా? తన బిడ్డలకి చాలా మంచిది ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు కదా. మీరు మీ పిల్లలకి మీరు మంచిది ఇవ్వాలని కోరుకుంటారు కదా. మరి మీ పరలోకపు తండ్రి ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన నీతిమంతుడు కదా. ఆయన మరి మీకు ఏమి ఇవ్వటానికి? మరి పరిశుద్ధమైందే దేవుడు ఇస్తాడు కదా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుచేత మనం నమ్ముట మన వల్ల అయితే అదే నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తమును సాధ్యమే అని చెప్పినటువంటి దేవుడు మనం అడిగింది ఖచ్చితంగా ఇవ్వగలడు. దేవుడు స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పాలండి. ఒక ఇల్లు కట్టుకుంటున్నామండి అన్నాడు మా విశ్వాసకాన్ని వచ్చి. డబ్బులేమీ లేవు, తలబెట్టాడు, మొదలెట్టాడు, అప్పుడు పునది అయిపోయింది. డబ్బులు ఉండవసరం లేదు మన దగ్గర. అసలు దేవుని యొక్క సహవాసంలో మనం ఉండి దైవజనులతో మనం ప్రార్థన చేసి విధేయతతో దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థన విజ్ఞాపన చేస్తుంటే మన అవసరాలన్నీ తీర్చగల శక్తిమంతుడు పరలోకంలో మనకు ఉన్నాడు.
అందుచేతనే ఈ లోకంలో నరులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజుల చేత నరుల చేత రక్షణ కలుగు వారిని నమ్ముకోవద్దు. ఇల్లు కట్టుకుంటున్నామండి. మా తోడళ్ళు అన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు ఆయన, ఆనంద్ కుమార్ గారు మీరు చాలా భక్తిగా ఉంటారు, మీరు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు తప్పనిసరిగా నేను సహాయం చేస్తాను అని మాట ఇచ్చి వెళ్ళాడండి. హైదరాబాద్ మా తోడళ్ళు మాట ఇచ్చి వెళితే సరే కదా అనుకున్నాం. మాకు నా భార్య పాస్టమ్మ గారు, మా తమ్ముడికి వదిన గారు అవుతుంది. ఆవిడ అన్నది, మా మత్తి గారు మీకు డబ్బులు సాయం చేస్తున్నాడు కదా, ఆయనకు ఒకసారి ఒక లెటర్ రాస్తే బాగుంటుంది కదా అన్నది. నాకు ప్రేరేపణ లేదు, వద్దులే అన్నాను నేను. అయినప్పటికీ ఒకసారి మీరు రాస్తే మంచిది కదని చెప్పండి బాబు, ఆయన అన్నాడు కదా అండి, ఆయన మంచోడండి అని చెప్పింది. ఈ లోపల మా చిన్నాన్నగారు ఉన్నాడు, ఆయన ఒక మాట చెప్పాడు. ఈ లోపల ఇల్లు ఇప్పేసుకున్నాం, మొదలెట్టాం. ఏమైపోయింది, ఏం అవ్వలేదు. ఈ లోపల మా ప్రెసిడెంట్ గారు వచ్చారు, గవర్నమెంట్లో మీ సహకారం వచ్చేలాగా నేను చేస్తాను, మీకు లోన్ వచ్చేలా చేస్తానని ఆయన వచ్చాడు. పాపము లోన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆయన వచ్చాడు, వస్తుండగా ఆయన నల్ల బట్టలు వేసుకొచ్చాడు. జాగ్రత్తగానండి, చర్చి ఎదురుంది, లోపల వెళ్ళి చూశాడు, ఇల్లు ఇప్పేస్తుంది చూశాడు, ఇలా చూశాడు, ఇలా చూశాడు, కట్టడం కుదరదు, ఏం సాయం చేయని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పాలి, ఎవరి మాటిని, ఎవరి మాటిని? అందుకని నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సరే అయితే మా తోడేళ్ళు ఫోన్ చేశాను, ఉత్తరం రాశాను. అప్పుడు ఆయన అన్నాడు కదా, అన్నయ్య గారు ప్రస్తుతం నేను చాలా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను, ఏ పరిస్థితుల్లోనూ ప్రస్తుతం సాయం చేయలేను, తర్వాత ఈ క్లిష్ట పరిస్థితి అయిన తర్వాత తప్పనిసరిగా మీకు సాయం చేస్తాను దృష్టిలో పెట్టుకున్నాను అన్నాడు. దాని ముందే నాకు స్వప్నం వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాను డబ్బులు ఇస్తాడు కదా అని. వెళ్ళిన తర్వాత అదే మాట చెప్పాడు నాకు. అక్కడికి వెళ్ళకుండా ఉండటం మంచి జరిగింది, ఇదే జరుగును అక్కడ అనుకున్నాం. తర్వాత ఫోన్ ఉత్తరం వచ్చేసింది. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వంలో సహకారం రాలేదు, ఏదో చేద్దామని నాయకులు ఉన్నారు, ఏం చేయలేదు. చుట్టాలు రక్త సంబంధులు సహాయం చేస్తున్నారు, ఏం అవ్వలేదు. కానీ అలాగా ఇప్పేసిన తర్వాత అప్పుడు అన్నాను, ప్రభువా నీ వాక్యం చెప్పినప్పటికీ కూడా ఈ తొందరపాటులను నీ కొరకు కనిపెట్టకుండా మనసు మీద పెట్టవలసి వచ్చింది, నేను తప్పు చేశానని క్షమించి ప్రభువా, ఈ నీ సహాయం కోసం కనిపెడుతున్నా అని చెప్పేసి అన్నప్పుడు పైనుండి సహాయం వచ్చింది. చెప్పండి, దేవుడే టకటకటా కట్టించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. చిన్నది చాలా 3 అంతస్తులు అయ్యింది ఆఖరికి. తమ్ముడు పరిస్థితి కూడా అలాగే జరిగింది. నమ్మకంగా ఉంటే మన అందరికీ కూడా దేవుడు అలాగే చేస్తాడు. అందుచేత నమ్మకంగా ఉండడం నేర్చుకుందాం, దేవుని కార్యాలు మనం చూద్దాం. రాబోతున్న దినాల్లో దేవుడు మహిమగా ఎంతకంటే కనపరుచుకుందాం. దేవాది దేవుడు ఈ కొద్ది మాటలు మీ మధ్య చెప్పడానికి కృప ఇచ్చారు, రావడానికి సహాయం చేశారు. మరి ముఖ్యంగా తమ్ముడి చేత నాకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఏంటంటారు, అది ప్రత్యేకమైన సన్మానం కూడా జరిగించారు. చాలా నేను మీ అందరికీ అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రము. రాబోతున్న కాలంలో నా మనవడు పెళ్ళి అయ్యే వరకు నేను ఉండాలా. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. మీరు సన్మానించినందుకు మా మనవడు పెళ్ళి అయ్యే వరకు ఉండాలి. అప్పుడు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, చేసుకుందాం. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మీ దాసునిగా కొన్ని విషయాలు వారితో పంచుకున్నాను. నా ప్రభువా, ఇక్కడ నీ బిడ్డలు ఏ ఉద్దేశంతో ఉపవాసాలు ఉన్నారని తెలుసు. నువ్వు కార్యం చేయలేని దేవుడు కాదు నాయన. నిజముగా మొరపెట్టేవారు సమీపంగా ఉన్నావు. నా జీవితంలో మేము ఏ అనుభవాలు పొందుకున్నామో, మీ మీద మేము ఆధారపడి ఇంతవరకు ఏ విధంగా హెచ్చించబడ్డామో, దీవించబడ్డామో, ఆదరించబడ్డామో, ఆశీర్వదించబడ్డామో, ఇక్కడున్న ప్రతి బిడ్డకి, ఇక్కడున్న ప్రతి సేవకునికి మరింత దీవెనకరంగా ఉన్నతమైన కృప, ఆదరణ, ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని
రాబోతున్న కాలంలో మరింత నీ ద్వారా మీ మంచి కార్యాలు జరగటానికి, నీ చిత్తం నెరవేర్చడానికి, నీ రాకడ వరకు కూడా నమ్మకంగా నీ సేవ చేయటానికి, నమ్మకాన్ని విశ్వాసంతో నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించడానికి, ఉపవాస దీక్షలో ఉన్నతమైన పరిశుద్ధాత్మ నడిపింపు పొందుకోవటానికి, అభిషేకం పొందుకోవటానికి ప్రత్యేకమైన కృప దయచేయమని నా వెనకసాలు మాట్లాడుతున్న మీ దాసులను మరింత బలమైన ఆత్మచేతను నింపి మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని, వెళ్తున్న మాకును మా పరిచర్యకి మీరు తోడుగా ఉండమని, మీ చిత్తమైతే మరొకసారి కలిసి మేము స్తుతించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ పుణ్య నామంలో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు స్తోత్రం. అందరికీ వందనాలు.